స్వర్గం నేలపై వాలేను మన ముందే నిలిచేను. ఆత్మలారా రండి, అందాల ఒక స్వర్గం నేలపై వాలేను మన ముందే నిలిచేను. అందుకే ఈ జ్ఞానం ఉన్నది, ఇక్కడే ఆయోగం అన్నది. ఎక్కడో ఆ స్వర్గం లేదులే, ఇక్కడే ఇలాగే మనతో ఉంది. నిజంగా కళ్ళలో కాంతులే నింపి వేస్తుంది, అదేదో హాయిగా మనసునే దోచివేస్తుంది. నిజంగా కళ్ళలో కాంతులే నింపి వేస్తుంది, అదేదో హాయిగా మనసునే దోచివేస్తుంది. తూర్పులో నా రాగం భూపాడం పలికేను, పడమట సంధ్యారాగం కళ్యాణిగా సాగేను. కోయిల తేనె గానం అది పాడుతూ వెళుతుంటే, ఆ మయూరి వయ్యారంగా ఒక నాట్యం చేస్తుంటే, ఆ సోయగాలే అలరారుతుంటే నా మనసు పాడే ఆనందరాగం. మనసు ఊహలే కదపలేవు, నన్ను కదలలేను తెలుసా. నిజంగా కళ్ళలో కాంతులే నింపి వేస్తుంది, అదేదో హాయిగా మనసునే దోచివేస్తుంది. నిజంగా కళ్ళలో కాంతులే నింపి వేస్తుంది, అదేదో హాయిగా మనసునే దోచివేస్తుంది. యమునా తీరంలోన ఆ సంధ్యా సమయంలో నేనే ఒక రాధై ఆ కృష్ణునితో చేరి, రాస క్రీడలలోన లోకాన్ని మరిపించే ఆ మురళీ గానం నా మనసును దోచేను. ఉయ్యాలలూగి సయ్యాటలాడే ఆ వేణుగానం పిలిచేను రండి. ఇప్పుడు లేక మరి ఎప్పుడు లేదు, ఇది తెలుసుకొనగరండి. నిజంగా కళ్ళలో కాంతులే నింపి వేస్తుంది, అదేదో హాయిగా మనసునే దోచివేస్తుంది. నిజంగా కళ్ళలో కాంతులే నింపి వేస్తుంది, అదేదో హాయిగా మనసునే దోచివేస్తుంది. కలకలరావం భలే కలవర పెడుతుంటే, సెలయేరుల గలగల గానం మును ముందుకు వెళుతుంటే, గగనపు వీధులలోన ఆ విమానయానంలో విహారయాత్రలు చేస్తూ ఆ వినోదమే చూస్తూ, ఆ పూలతోటే వైకుంఠధామం ఆలోకమే రేపు రాబోవు స్వర్గం
నాట్యగానములు చిత్రలేఖనం శిల్పకళలు అలరించు నిజంగా కళ్ళలో కాంతులే నింపి వేస్తుంది అదేదో హాయిగా మనసునే దోచివేస్తుంది నిజంగా కళ్ళలో కాంతులే నింపి వేస్తుంది అదేదో హాయిగా మనసునే దోచివేస్తుంది ఆత్మలారా రండి అందాల ఒక స్వర్గం నేలపై వాలేను మనం నిలిచేను ओम शांति। मीठे बच्चे, पतित पावन बाप आए हैं पावन बनाकर पावन दुनिया का वर्षा देने। पावन बनने वालों को ही సద్గతి ప్రాప్తి होगी। బాబా తెలియజేస్తూ ఉన్నారు, మధురమైన పిల్లలారా, పతిత పావనుడైన తండ్రి తన పిల్లలను పావనంగా తయారు చేసి పావన ప్రపంచాన్ని వారసత్వంగా ఇచ్చేందుకు వచ్చినారు। పావనంగా తయారయ్యే వారికే सद्गति प्राप्ति అవుతుంది। प्रश्न, भोगी जीवन योगी जीवन में परिवर्तन होने का मुख्य आधार क्या है? బాబా ప్రశ్న అడుగుతూ ఉన్నారు, ఈ భోగి జీవితం యోగి జీవితంగా పరివర్తన అయ్యేందుకు ముఖ్యమైన ఆధారం ఏది? उत्तर, निश्चय। जब तक निश्चय नहीं कि हमको पढ़ाने वाला स्वयं बेहद का बाप है तब तक ना योग लगेगा ना पढ़ाई ही पढ़ सकेंगे, భోగి మే భోగి హీ రహ జాయేంగే। బాబా తెలియజేస్తున్నారు, ఇక్కడ నిశ్చయం అనేది పక్కాగా ఉండాలి। మమ్మల్ని చదివించేవారు స్వయం అనంతమైన తండ్రి అని నిశ్చయం కలగనంత వరకు యోగం కుదరదు, చదువును చదవలేరు, భోగించే భోగీలుగానే ఉండిపోతారు। बाबा తెలియజేస్తున్నారు, कई बच्चे क्लास में आते हैं लेकिन पढ़ाने वाले में निश्चय नहीं, समझते हैं हाँ कोई शक्ति है लेकिन निराकार शिव बाबा पढ़ाते हैं, यह कैसे हो सकता? यह तो नई बात है, ऐसे पत्थर बुद्धि बच्चे परिवर्तन नहीं हो सकते। బాబా చెప్తూ ఉన్నారు, ఇక్కడ చాలామంది పిల్లలు క్లాస్కి వస్తారు కానీ చదివించే వారిపైన నిశ్చయం అనేది ఉండదు। అవును, ఏదో శక్తి ఉంది, నిరాకార శివబాబా చదివించడం అనేది ఎలా సంభవం, ఇదేదో కొత్త విషయం అని భావిస్తారు। ఇటువంటి రాతి బుద్ధి గల పిల్లలు పరివర్తన అవ్వలేరు। గీత్ ఓం నమ శివాయ, పాట ఓం నమ శివాయ। ఓం శాంతి। बच्चे यह तो समझ गए हैं कि शिव बाबा हमको समझाते हैं, घड़ी घड़ी तो नहीं कहेंगे भगवान वाचा, यह तो कायदा नहीं कि घड़ी घड़ी अपनी महिमा करनी है। शिव बाबा जो सबका बाप है वह हम बच्चों को बैठ समझाते हैं। బాబా శివబాబా మాకు అర్థం చేస్తున్నారని పిల్లలు తెలుసుకున్నారు। వారు పదే పదే భగవాన్ వాచ అని చెప్పరు, మాటి మాటికి తమ మహిమని చేసుకోవడం పద్ధతి కాదు అంటారు। శివబాబా ఎవరైతే అందరికీ తండ్రి అయ్యారో వారే కూర్చొని పిల్లలైన మనకు అర్థం చేయిస్తూ ఉన్నారు। भविष्य 21 जन्मों के लिए अटल अखंड दैवी स्वराज्य प्राप्ति कराते हैं। जैसे स्कूल में अथवा कॉलेज में बच्चे जानते हैं कि टीचर हमें आप समान बैरिस्टर बना रहे हैं, एम ऑब्जेक्ट है। बाकी सत्संगों में जो जाते हैं वेद शास्त्र आदि सुनने के लिए, उससे तो कुछ मिलता नहीं है, इसलिए टीचर फिर भी अच्छे होते हैं जो शरीर निर्वाहार्थ कोई जिस्मानी विद्या खिलाते हैं जिससे आजीविका होती है। భవిష్యత్తు 21 జన్మలకు అచంచలమైన అఖండమైన దైవీ స్వరాజ్యాన్ని ప్రాప్తి చేయిస్తూ ఉన్నారు। ఉదాహరణకి స్కూలు లేదా కాలేజీలో టీచర్ మమ్మల్ని చదివిస్తూ ఉన్నారు అంటే తన సమానంగా బ్యారిస్టర్గా తయారు చేస్తున్నారు అని పిల్లలకు తెలుస్తుంది। అక్కడ లక్ష్యము అనేది ఉంటుంది। ఇతర సత్సంగాలకు వేదశాస్త్రాలు మొదలైనవి వినేందుకు వెళ్ళే వారికి వాటి వలన ఏమీ కూడా లభించదు। అందువలన టీచరే చాలా గొప్పవాళ్ళు, ఎందుకంటే శరీర నిర్వహణార్థం ఏదో భౌతిక విద్య అయినా నేర్పిస్తాడు, దాని ద్వారా బ్రతుకు అనేది మనకు ఒక బ్రతకడానికి వీలవుతుంది అని చెప్తూ ఉన్నారు। बाकी सब दुर्गति ही करते हैं बच्चे, शादी ना करना चाहे तो बाप कहेगा कि वर्षा भी नहीं मिलेगा, जहाँ चाहे वहाँ चले जाओ,
यहाँ तो बाप अमृत भी पिलाते हैं और वर्षा भी देते हैं, कहते हैं कि पवित्र बनो तो पवित्र दुनिया के मालिक बनेंगे। कितना फ़र्क है हद के बाप में और बेहद के बाप में। वह रात में ले जाते हैं, यह दिन में ले जाते हैं। यह है ही పతిత్ పావన్. బాబా చెప్తున్నారు, ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా దుర్గతినే కలిగిస్తారు. పిల్లలు పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడకపోతే వారసత్వం ఇవ్వను, ఎక్కడికే కావాలనుకుంటే అక్కడికి వెళ్ళు అని తండ్రి అంటాడు. ఇక్కడైతే తండ్రి అమృతాన్ని తాగిస్తారు, ఇంకా వారసత్వాన్ని కూడా ఇస్తారు. పవిత్రంగా తయారైతే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారని అంటారు. హద్దు తండ్రికి బేహద్దు తండ్రికి ఎంత తేడా ఉంది. ఆ తండ్రి ఏమో రాత్రిలోకి తీసుకువెళ్తాడు, ఈ తండ్రి పగల్లోకి తీసుకెళ్తారు. మీరు పతిత పావనులు. कहते भी है कि सदगति दाता एक है जो आकर सबकी सदगति करते हैं, फिर दुर्गति किसने की यह नहीं जानते. అయితే సద్గతి దాత ఒక్కరే అని అంటారు కూడా. వారు వచ్చి అందరికీ సద్గతిని ఇస్తారు, మళ్ళీ దుర్గతి పాలు ఎవరు చేస్తారు ఇది ఎవరికి కూడా తెలియదు. बाप समझाते हैं सब असुरी मत वाले हैं, यहाँ आते हैं असुरों से देवता बनने के. यह इंद्रप्रस्थ है, कई असुर भी चिपकर आए बैठते हैं. सब सेंटर्स पर ऐसे छिपे असुर बहुत आते हैं, फिर घर में जाकर विष पीते हैं. दो काम तो चल ना सके. బాబా అర్థం చేస్తున్నారు, అందరూ అసూరి మతం వారే అసురుల నుండి దేవతలుగా అయ్యేందుకు ఇక్కడికి వస్తారు. ఇది ఇంద్రప్రస్థం. చాలామంది అసురులు కూడా అసురుల వచ్చి దాగి కూర్చుంటారు. అన్ని సెంటర్లలో ఇలా దాగి ఉండే అసురులు చాలామంది వస్తారు, మళ్ళీ ఇంటికి వెళ్ళి విషం తాగుతారు. అయితే రెండు పనులు నడవకూడదు అంటారు. वह पत्थर बुद्धि बन पड़ते हैं, बाप को पहचानते ही नहीं. निश्चय बिल्कुल ही नहीं है कि हमको बेहद का बाप पढ़ाते हैं, ऐसे ही आकर बैठ जाते हैं तो ना योग लगेगा ना पढ़ाई ही पढ़ सकते, భోగి ही होंगे. బాబా అంటారు, వారు రాతి బుద్ధి గలవారిగా అయిపోతారు, తండ్రిని గుర్తించరు. మమ్మల్ని అనంతమైన తండ్రి చదివిస్తున్నారు అనే నిశ్చయం కూడా ఏమాత్రము ఉండదు. అలాగే వచ్చి కూర్చుని పోతారు. కాబట్టి యోగము కుదరదు, చదువును కూడా చదవలేరు, భోగించే భోగీలుగానే ఉండిపోతారు. बहुत समझते हैं कि कोई शक्ति है, बस निराकार शिव बाबा कैसे आ सकता. कोई शास्त्र में भी लिखा हुआ नहीं है, यह है नई बात. गाते भी है शिव जयंती, परंतु पत्थर बुद्धि होने के कारण समझते नहीं है. शिव है ही तब तो सब भक्ति याद करते हैं. कहते भी है कि शिवाय नमः, समझते हैं वह परंधाम में रहते हैं. బాబా చెప్తారు, ఏదో శక్తి ఉంది అంతే అని చాలామంది భావిస్తారు. నిరాకార్ శివబాబా ఎలా రాగలరు, ఏ శాస్త్రంలోనూ రాయబడి లేదు అని అనుకుంటారు. ఇది కొత్త విషయాలు అని చెప్తారు. శివ జయంతి అని పాడతారు కూడా, కానీ రాతి బుద్ధి గలవారైనందున అర్థమే చేసుకోలేరు. శివుడు ఉన్నారు, అందుకే భక్తులందరూ గుర్తు చేసుకుంటారు. శివాయ నమః అని కూడా అంటారు. వారు పరంధామంలో ఉంటారు అని భావిస్తారు. హమారా బాప్య హై పరంపిత, तो वह सबका फादर हो गया ना. भारत में ऐसे भी है जो फादर को नहीं मानते. मनुष्यों को समझाना बहुत मुश्किल है. బాబా చెప్తూ ఉన్నారు, మన తండ్రి పరంపిత కనుక వారు అందరి ఫాదర్ అయినట్లే కదా. ఫాదర్ను అంగీకరించరని వారు కూడా భారతదేశంలో ఉన్నారు. అంటే ఫాదర్ని అంగీకరించని వారు కూడా భారతదేశంలో ఉన్నారు అంటున్నారు. మనుషులకు అర్థం చేయించడం చాలా కష్టం. मनुष्य तो यह भी नहीं समझते कि अभी दुर्गति का समय चल रहा है. भक्ति मार्ग में पहले अव्यभिचारी भक्ति थी, अब व्यभिचारी बन गई है. व्यभिचारी और अव्यभिचारी के कितना अंतर है. బాబా చెప్తున్నారు, ఇక్కడ ఇప్పుడు దుర్గతి సమయం నడుస్తుంది అని కూడా మనుషులు భావించరు. భక్తి మార్గంలో మొదట అవ్యభిచారి భక్తి ఉండేది, ఇప్పుడు వ్యభిచారి భక్తిగా అయిపోయింది. వ్యభిచారి మరియు అవ్యభిచారిలో ఎంత తేడా ఉంది. बहु पापात्मा बहु पुण्यात्मा. अव्यभिचारी भक्ति है ही सच्ची भक्ति. उस समय यानी द्वापर में मनुष्य सुखी भी रहते हैं, धन दौलत आदि सब रहता है. कलयुग में जास्ते दुर्गति को पाते हैं. जब व्यभिचारी भक्ति में आते हैं तब भिखारी भी बहुत बनते जाते हैं. బాబా తెలియజేస్తున్నారు, అతడు
పాపాత్మ ఇతడు పుణ్యాత్మ అవ్యభిచారి భక్తియే సత్యమైన భక్తి. ఆ సమయంలో అంటే ద్వాపర యుగంలో మనుషులు సుఖంగా కూడా ఉంటారు, సిరి సంపద మొదలైనవన్నీ ఉంటాయి. కలియుగంలో చాలా ఎక్కువగా దుర్గతిని పొందుతారు. ఎప్పుడైతే వ్యభిచారి భక్తిలోకి వస్తారో అప్పుడు ఎంతో వికారిగా కూడా అవుతూ ఉన్నారు. दिन प्रतिदिन विकार भी जोर बढ़ते जाते हैं. पहले सतो प्रधान विकारी थे, अभी तमो प्रधान विकार है. सब बिल्कुल ही तमो प्रधान है. घर घर में कितने झगड़े हैं. शिव बाबा बैठ बच्चों को समझाते हैं. श्री कृष्ण तो बाप नहीं ठहरा. బాబా అంటున్నారు, రోజు రోజుకి వికారాలు చాలా ఎక్కువగా పెరుగుతూ పోతూ ఉన్నాయి. మొదట సతో ప్రధాన వికారాలు ఉండేవి, ఇప్పుడు తమో ప్రధాన వికారాలు ఉన్నాయి. అందరూ పూర్తి తమో ప్రధానంగా ఉన్నారు. ఇంటింటా ఎన్నో పోట్లాట్లు జగడాలు జరుగుతూ ఉన్నాయి. శివబాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. కృష్ణుడైతే తండ్రి కాడు. కోయికి भी बायोग्राफी नहीं जानते हैं, यह है ही पतित पावन. परमपिता परमात्मा को मानते हैं कि वह ज्ञान का सागर है. पानी का सागर थोड़े ही पतित पावन नॉलेजफुल है. मनुष्य तो पानी के सागर से निकली हुई पानी की नदियों को पतित पावनी समझ लेते हैं. బాబా చెప్తూ ఉన్నారు, ఎవరి చరిత్ర గురించి కృష్ణునికి తెలియదు. ఇక్కడ ఉన్నది పతిత పావనుడు పరంపిత పరమాత్మను వారు జ్ఞాన సాగరులు అని అంగీకరిస్తారు. నీటి సాగరము పతిత పావనం నాలెడ్జ్ఫుల్ ఎంత మాత్రము కాదు. మనుషులైతే నీటి సాగరం నుండి వెలువడిన నీటి నదులను పతిత పావనిగా భావిస్తారు. उनसे पूछना चाहिए कि जैसे गीता के भगवान का ऑक्यूपेशन पूछ जाता है, निराकार परमपिता परमात्मा है रचयिता और श्री कृष्ण है रचना. आप बताओ गीता का भगवान कौन? भगवान तो एक को ही कहेंगे, फिर व्यास को भगवान कैसे कह सकते? బాబా అంటారు, ఇక్కడ గీతా భగవానుని కర్తవ్యం గురించి వారిని అడగాలి. నిరాకార పరంపిత పరమాత్మ రచయిత, శ్రీకృష్ణుడు వారి రచన. మరి గీతా భగవానుడు ఎవరో అలాగే ఇప్పుడు చెప్పండి అని వారిని అడగండి. భగవంతుడిని ఒక్కరేనే చెప్తారు. మరి వ్యాసుని భగవంతుడని ఎలా అనగలరు అని ఇటువంటి ప్రశ్నలు అడగండి అంటారు బాబా. పతిత పావనుడైన పరంపిత పరమాత్మ జ్ఞానసాగరుడు. వారి నుండి ఈ జ్ఞాన గంగలు ఎలా వెలువడతారు? परमपिता परमात्मा ब्रह्म मुख कमल द्वारा ब्राह्मण मुख वंशावली रचते हैं. उन्होंने ब्रह्म मुख से ज्ञान मिल रहा है जिससे सद्गति को पाते हैं. आप पानी के सागर से पावन बनते हैं, वह ज्ञान सागर से. पानी से मनुष्य तो पावन हो ना सके तो यह पहले भी पूछनी पड़े. इनको पूछने से पावन दुनिया का मालिक बन सकते हैं. बुलाते तो उनको ही है कि हे पतित पावन सीताराम. फिर गंगा में स्नान आदि करते हैं तो यह पहले भी ऐड करनी चाहिए. బాబా చెప్తూ ఉన్నారు, పరంపిత పరమాత్మ బ్రహ్మముఖ వంశావళి బ్రహ్మముఖ కమలం ద్వారా బ్రహ్మముఖ వంశావళిని రచిస్తారు. వారికి బ్రహ్మముఖం ద్వారా జ్ఞానం దొరుకుతుంది. ఈ జ్ఞానంతో వారు సద్గతిని పొందుతారు. ఇప్పుడు నీటి సాగరంతో పావనంగా అవుతారా లేక జ్ఞాన సాగరంతో పావనంగా అవుతారా? నీటితో అయితే మనుషులు పావనంగా అవ్వలేరు. కాబట్టి ఈ చిక్కు ప్రశ్నకు కూడా అడగాల్సి ఉంటుంది. వీటిని అడగడం ద్వారా పావన ప్రపంచానికి యజమానులుగా తయారవ్వగలరు. పతిత పావన సీతారాం అంటూ భగవంతుణ్ణి పిలుస్తారు. మళ్ళీ గంగలో స్నానాలు మొదలైనవి చేస్తారు. కాబట్టి ఈ చిక్కు ప్రశ్నను కూడా అందులో కలిపేయాలి. సమయానుసారంగా समय पर हर एक चीज़ शोभती है. जैसे वो गीता के भगवान वाली है पहेली है, वैसे यह भी पहेली है. ख्याल चलते तो है ना, क्या ऐसी चीज़ बनाए जो मनुष्य सदा अपने पास यादगार रखे. अच्छी चीज़ होगी तो अपने पास रखेंगे. బాబా చెప్తూ ఉన్నారు, ఇక్కడ సమయానుసారంగా ప్రతి వస్తువు శోభిస్తుంది. గీతా భగవానుడు ఎవరు అనే ఈ చిక్కు సమస్య ఎలాగైతే ఉందో ఇది కూడా ఒక చిక్కు ప్రశ్నయే. మనుషులు సదా స్మృతి చిహ్నులుగా ఉంచుకునే
ఎటువంటి వస్తువును తయారు చేయాలి అన్న ఆలోచనలు అయితే నడుస్తాయి కదా. अच्छी चीज़ होगी तो अपने पास रखेंगे, कागज़ आदि तो फेंक देते हैं. देवताओं की अच्छी चीज़ होगी तो बहु फाड़ेंगे नहीं. सर्विस की प्रैक्टिस वालों का सारा दिन विचार सागर मतन चलता रहेगा और काम करके दिखाएंगे. सिर्फ कहना नहीं है कि ऐसा करना चाहिए. यह किसको कहते हो? बाबा करेगा, वो बच्चे करेंगे. बोलो कौन? बाप तो डायरेक्शन देते हैं. ऐसे अच्छे चित्र कैलेंडर छपाओ. त्रिमूर्ति शिव के कैलेंडर्स निकालने चाहिए. బాబా చెప్తున్నారు, మంచి వస్తువు అయితే తమ వద్ద ఉంచుకుంటారు, కాగితాలు మొదలైన వాటిని అయితే పారేస్తారు. దేవతల మంచి వస్తువులు ఏవైనా ఉంటే వాటిని చింపివేయరు. సర్వీస్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఇంకా బాగా పని చేసి చూపించాలి అని రోజంతా విచార సాగరమతను నడుస్తూ ఉండాలి. ఇలా చేయాలి అని చెప్పడం కాదు. అలా ఎవరికి చెప్తారు? బాబా చేస్తారా లేక పిల్లలు చేస్తారా? చెప్పండి, ఎవరు చేస్తారు? తండ్రి అయితే డైరెక్షన్ ఇస్తారు, ఇలాంటి మంచి చిత్రాలు క్యాలెండర్లు అంచు వేయించండి అని. త్రిమూర్తి శివుని క్యాలెండర్లు కూడా చేయించండి అంటారు. त्रिमूर्ति शिव जयंती कहना राइट है, सिर्फ शिव जयंती कहना रॉन्ग है. एक बच्चे की दिल है त्रिमूर्ति शिव जयंती का कैलेंडर बनावे, सो भी रंगीन. त्रिमूर्ति से समझानी अच्छी मिलती है. बाबा लॉकेट भी इसलिए बनवाते हैं कि उनसे अच्छा समझा सकते हैं. ब्रह्मा द्वारा शिव बाबा सदगति करते हैं, तो जो मेहनत करता है वही विष्णुपुरी का मालिक बनता है. బాబా తెలియజేస్తున్నారు, త్రిమూర్తి శివ జయంతి అని అనడం రైట్, కేవలం శివ జయంతి అనడం రాంగ్. త్రిమూర్తి శివ జయంతి క్యాలెండర్ తయారు చేయాలి, అది కూడా రంగుల క్యాలెండర్ తయారు చేయాలని ఒక పుత్రుని మనసులో ఉంది. త్రిమూర్తి చిత్రం ద్వారా అవగాహన బాగుంటుంది. బాబా లాకెట్తో కూడా చాలా బాగా అర్థం చేయించవచ్చని లాకెట్లు తయారు చేస్తారు. బ్రహ్మ ద్వారా శివబాబా సద్గతి కలిగిస్తారు. అయితే ఎవరైతే శ్రమ చేస్తారో వారే విష్ణుపురికి అధిపతిగా అవుతారు. బాకీ जो ज्ञान नहीं लेते उनका विनाश हो जाता है. बहुत सजाए भी खाते हैं, पद भी नहीं पाते. भगत भगवान को याद करते हैं, परंतु जब भगवान आते हैं तब कितने थोड़े उन्हों के पहचान कर उनको बनते हैं. कोटों में कोई जो मुक्ति के लिए पुरुषार्थ करते हैं वह पद अच्छा पा नहीं सकेंगे. विकर्म विनाश नहीं होंगे, इसलिए साक्षात्कार कराया था. धर्म स्थापक भी आते हैं दृष्टि लेने. यह याद करते करते विकर्म विनाश करते जाए तो पद ऊंच पा सकते हैं. और धर्म वाले भी आएंगे, सो भी पिछाड़ी में जो बड़े होंगे. ऐसे नहीं कि अभी का पोप आएगा ना, पहले नंबर का पोप जो अभी अंतिम जन्म में है वह आएगा. బాబా తెలియజేస్తున్నారు, ఇక్కడ మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరైతే జ్ఞానం తీసుకోరో వారి వినాశనం జరిగిపోతుంది. వారు శిక్షలు కూడా అనుభవిస్తారు, పదవి కూడా పొందుకోరు. భక్తులు భగవంతుణ్ణి గుర్తు చేసుకుంటారు, కానీ భగవంతుడు వచ్చినప్పుడు కొంతమంది మాత్రమే వారిని గుర్తించి భగవంతుని వారిగా అవుతారు. కోట్లలో కొందరే అలా అవుతారు. ఎవరైతే ముక్తి కొరకు పురుషార్థం చేస్తారో వారు మంచి పదవిని పొందలేరు. వారి వికర్మలు కూడా వినాశనం అవ్వవు, కనుక సాక్షాత్కారాలు చేయించారు. ధర్మస్థాపకులు కూడా దృష్టి తీసుకునేందుకు వస్తారు. స్మృతి చేస్తూ వికర్మలు వినాశనం చేసుకుంటూ ఉంటే ఉన్నత పదవిని పొందగలరు. ఇతర ధర్మాల వారు ఎవరైతే పెద్దవారుగా ఉంటారో వారు కూడా చివరిలో వస్తారు. ఇప్పటి పోప్ వస్తాడని కాదు, మొదటి నంబర్ పోప్ ఎవరైతే ఇప్పుడు అంతిమ జన్మలో ఉన్నాడో అతడు వస్తారు. हिसाब है बड़ा भारी, अब यह कुंभ का मेला है. यह सब भक्ति मार्ग की सामग्री है. जब दुर्गति को पाने का पूरा ग्रहण लग जाता है तब बाप आकर 16 कला संपूर्ण बनाते हैं. ग्रहण को स्वदर्शन चक्र से निकाला जाता है. यह जो अपना गोला है उसमें नीचे लिखना चाहिए, यह है स्वदर्शन चक्र. బాబా తెలియజేస్తున్నారు, ఇది చాలా భారీ లెక్క. ఇప్పుడు ఇది కుంభమేళ, ఇదంతా భక్తి మార్గంలోని సామాగ్రి.
ఎప్పుడైతే దుర్గతిని పొందే గ్రహణం పూర్తిగా పడుతుందో అప్పుడు తండ్రి వచ్చి 16 కళ సంపూర్ణులుగా తయారు చేస్తారు. గ్రహణాన్ని స్వదర్శన చక్రంతో తొలగించడం జరుగుతుంది. यह बहुत अच्छी चीज़ है. यह ईश्वरीय कोट ऑफ आर्म्स. यह तो ईश्वरीय बात है. स्लाइड्स जो बना रहे हैं उनके लिए भी बाबा समझाने देते रहते हैं. బాబా తెలియజేస్తున్నారు. ఈ మన గోళం ఏదైతే ఉందో దాని క్రింద ఇది స్వదర్శన చక్రం అని రాయాలి. ఇది చాలా మంచి వస్తువు. ఇది ఈశ్వరీయ కోట్ ఆఫ్ అంటే రాజముద్రిక. ఇవి ఈశ్వరీయ విషయాలు. స్లైడ్స్ ఏవైతే తయారు చేస్తున్నారో వాటి గురించి కూడా బాబా అర్థం చేస్తూ ఉంటారు. అగర్ समझो वो मुरली ना सुने तो डायरेक्शन अमल में ला ना सके. मुरली तो रोज़ पढ़नी चाहिए. सर्विस में जो है उनको एक्ट में आना चाहिए. त्रिमूर्ति का भी स्लाइड्स बनाते हैं. उनमें अक्षर बहुत अच्छे हैं. स्थापन और विनाश 2 गोले भी चाहिए. यह नर्क यह स्वर्ग. यह आज का भारत और कल का भारत. बाप सेकंड में जीवन मुक्ति देने वाला बैठा है. बाबा को पहचाना निश्चय हुआ बस. బాబా చెప్తున్నారు, ఒకవేళ ఆ మురళి వినకపోతే డైరెక్షన్ అమలు చేయలేరు. కాబట్టి రోజు మురళి చదవాలి. సర్వీస్లో ఉన్నవారు కార్యంలోకి రావాల్సి ఉంటుంది. త్రిమూర్తి స్లైడ్లు కూడా తయారు చేస్తారు. అందులో అక్షరాలు చాలా బాగున్నాయి. స్థాపన మరియు వినాశనం 2 గోళాలు కూడా అవసరం. ఇది నరకం, ఇది స్వర్గం. ఇది నేటి భారతదేశం, ఇది రేపటి భారతదేశం. సెకండ్లో జీవన్ముక్తినిచ్చే తండ్రి కూర్చొని ఉన్నారు. తండ్రిని గుర్తించగానే నిశ్చయం కలిగిన వెంటనే జీవన్ముక్తి పొందే పురుషార్థం మొదలవుతుంది. జీవన్ముక్తి పానే కా పురుషార్థ చల్ పడతా హై. జన్మతో లియానా, జన్మనైతే తీసుకున్నారు కదా. बाप से पूरा वर्षा लेना है, फिर विकार की मांग नहीं कर सकते. बाप कहते हैं भ्रष्टाचारी को वर्षा मिल ना सके. प्रैक्टिकल में इनका ही मिसाल देखा ना. ऐसे बहुत मुश्किल निकलते हैं. अपनी इज्जत आदि भी बहुत देखते हैं ना. क्रिएटर बाप है, सबको उनकी आज्ञा पर चलना है. तुम भी श्रीमत पर नहीं चलते हो तो पद भ्रष्ट हो जाता है. బాబా తెలియజేస్తున్నారు, తండ్రి నుండి పూర్తి వారసత్వం తీసుకోవాలి. మళ్ళీ వికారాలను అడిగేందుకు వీలు లేదు. భ్రష్టాచారులకు వారసత్వం లభించదు అని బాబా చెప్తూ ఉన్నారు. ప్రాక్టికల్గా ఇతని బ్రహ్మ ఉదాహరణ చూసినారు కదా. ఇటువంటి వారు అతి కష్టం మీద వెలువడ్డారు. తమ పరువును మొదలైన వాటి గురించి ఎంతగానో చూసుకుంటారు. క్రియేటర్ తండ్రియే కదా. అందరూ వారి ఆజ్ఞను పాటించాలి. మీరు కూడా శ్రీమతాన్ని అనుసరించకపోతే పదభ్రష్టులైపోతారు. बाप कहते हैं इस ज्ञान मार्ग में नष्ट मोह अच्छा चाहिए. बाबा की आज्ञा मिली हुई है. जो बच्चे आज्ञाकारी नहीं वह कपूत ठहरे. वह बच्चा नहीं. पवित्रता की आज्ञा तो अच्छी है ना. राजयोग तो बाप अभी सिखलाते हैं. मनुष्य तो बेचारे समझते नहीं. बच्चे में भी नंबरवार पुरुषार्थ अनुसार समझते हैं. बाप इतना डायरेक्शन देते हैं. कोई बच्चे मुश्किल करके दिखाते हैं. బాబ్ कहते हैं త్రిమూర్తి కా క్యాలెండర్ బనానా హై. బాబా తెలియజేస్తూ ఉన్నారు, ఈ జ్ఞాన మార్గంలో నిర్మోహులుగా ఉండాలి. బాబా ఆజ్ఞ లభించింది. ఏ పిల్లలైతే ఆజ్ఞాకారులు కారో వారు కుపుత్రులు. ఆ పుత్రులు పుత్రులే కారు. పవిత్రత యొక్క ఆజ్ఞ అయితే మంచిది కదా. రాజయోగం అయితే తండ్రి ఇప్పుడు నేర్పిస్తారు. పాపం మనుషులు అర్థం చేసుకోరు. పిల్లలు కూడా వారి పురుషార్థం అనుసారంగా అర్థం చేసుకుంటారు. బాబా కూడా ఎన్నో డైరెక్షన్లు ఇస్తారు. అయినా ఎవరో కొందరు పిల్లలే అతి కష్టం మీద చేసి చూపిస్తారు. సారా మదార్ హై త్రిమూర్తి శివకే చిత్రపర్. బాబా చెప్తూ ఉన్నారు, మొత్తం అంతా కూడా త్రిమూర్తి శివుని చిత్రం పైనే ఉంది. लिखा हुआ है ब्रह्म द्वारा स्थापना. जरूर शिव बाबा स्वर्ग की स्थापना करेंगे ना. ఇక్కడ బ్రహ్మ ద్వారా స్థాపన అని రాయబడి ఉంది. అంటే తప్పకుండా శివబాబా స్వర్గ స్థాపన చేస్తారని కదా. కలియుగ आसुरी राज्य का शिव बाबा होगा, विनाश होगा. आसुरी राज्य में कितने डेर है, दैवी राज्य में कितने तोड़े हैं. लिखा हुआ भी है कि अनेक धर्मों का विनाश, एक सत्य धर्म की स्थापना.
కలియుగ అసూరి రాజ్యం వినాశనం అవుతుంది. అసూరి రాజ్యంలో ఎంతోమంది జనం ఉన్నారు, దైవీ రాజ్యంలో కొంతమంది ఉంటారు. बाप कहते हैं मैं कितना श्रृंगारता हूँ फिर भी सुधरते नहीं है, उल्टा सुल्टा बोलते रहते हैं. यहाँ बाबा कहते हैं देह सहित जो कुछ है सब कुछ भूल मामेकम याद करो. బాబా తెలియజేస్తూ ఉన్నారు, నేను ఎంతగానో అలంకరిస్తాను అయినా బాగుపడరు, అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ బాబా చెప్తారు దేహ సహితంగా ఏదైతే ఉందో అదంతా మర్చి నన్ను ఒక్కరినే తలంపు చేయండి. अपनी देह में भी ना फंसो, किसकी देह में भी फंसने से गिर पड़ते हैं. जैसे मम्मा की देह से प्यार था तो मम्मा के जाने के बाद कितने मर गए क्योंकि नाम रूप में फंसे हुए थे. बाप कितना कहते हैं कि देहाभिमानी मत बनो, मामेकम याद करो, तुम इस ब्रह्मा के शरीर को भी याद नहीं करो. బాబా అంటారు మీ దేహంలో కూడా చిక్కుకోకండి, ఎవరి దేహంలోనైనా చిక్కుకుంటే పడిపోతారు. ఎలాగంటే మమ్మ దేహం పైన ప్రేమ ఉన్నవారు మమ్మ పోయిన తర్వాత ఎందరో మరణించారు, ఎందుకంటే నామరూపాల్లో ఇరుక్కుపోయి ఉండిపోయినారు. దేహాభిమానులుగా అవ్వకండి. शरीर को याद करने से पूरा ज्ञान उठा नहीं सकते, देही अभिमानी बनने में बहुत मेहनत है. బాబా అంటారు ఇక్కడ శరీరాన్ని కూడా స్మృతి చేయకండి, శరీరాన్ని గుర్తు చేసుకుంటే పూర్తి జ్ఞానాన్ని తీసుకోలేరు. దేహి అభిమానులుగా అవ్వడంలో చాలా శ్రమ ఉంది అంటారు. बाप की स्मृति में रहना यह बहुत डिफ़िकल्ट है. ज्ञान तो बहुत अच्छा सुनाते हैं, योग में मुश्किल रहते हैं. जितना रुस्तम उतना माया के तूफान आएंगे. किसी ना किसी के नाम रूप में फंसे धोखा खा लेते हैं. इसमें बड़ी खबरदारी चाहिए. योग में ही बड़ी मेहनत है, नॉलेज तो सहज है, योग में ही घड़ी घड़ी भूल जाते हैं. इसलिए बाप कहते हैं विक्रमजीत कैसे बनेंगे. బాబా అంటారు ఇక్కడ తండ్రి స్మృతిలో ఉండటం ఎంతో కష్టం, జ్ఞానం అయితే చాలా బాగా వినిపిస్తారు, యోగంలో ఎంతో కష్టంగా ఉంటారు. ఎంత రుస్తుంగా అవుతారంటే అంత మాయా తుఫాన్లు ఎక్కువగా వస్తాయి. ఎవరో ఒకరి నామరూపాల్లో చిక్కుకొని మోసపోతారు. ఇందులో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు బాబా. యోగంలోనే చాలా శ్రమ ఉంది, నాలెడ్జ్ అయితే సులభమే, యోగంలోనే గడియకు మర్చిపోతారు. కాబట్టి వికర్మజితులుగా ఎలా అవ్వాలో బాబా చెప్తారు. योग में रहो तो पाप भी नहीं होंगे, नहीं तो 100 गुना हो जाता है. यहाँ तो खुद धर्मराज और बाप दोनों साथ है, इसलिए खुद कहते हैं कि बाप के आगे कोई पाप नहीं करना, नहीं तो 100 गुना दंड पड़ जाएगा. योग से ही विक्रमजीत बनना है. स्वदर्शन चक्र को तो जानना सहज है, इस गोल के नीचे लिखना है चक्र ना कि चरका. बाबा युक्तियाँ तो बहुत बतलाते हैं, बच्चों को एक्ट में आना है. బాబా చెప్తూ ఉన్నారు యోగంలో ఉంటే పాపాలు కూడా జరగవు, లేదంటే అవి 100 రెట్లుగా అయిపోతాయి. కాబట్టి ఇక్కడ స్వయం ధర్మరాజు మరియు తండ్రి ఇద్దరు ఉన్నారు, కాబట్టి వారు స్వయంగా చెప్తూ ఉన్నారు తండ్రి ముందు ఎటువంటి పాపము చేయరాదు, లేకపోతే 100 రెట్లు శిక్ష పడుతుంది. యోగంతోనే వికర్మజీతులుగా అవ్వాలి. స్వదర్శన చక్రాన్ని అయితే తెలుసుకోవడం సులభమే. ఈ గోళం చిత్రం కూడా దీని కింద ఇది చక్రము ఇది చక్రం కాదు అని రాయాలి. బాబా యుక్తులైతే చాలా తెలిపిస్తూ ఉన్నారు, పిల్లలు కార్యంలోకి రావాలి. अच्छा मीठे मीठे सिक्की लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. नमस्ते नमस्ते और डबल नमस्ते. धारणा के लिए मुख्य सार. मोदटी पॉइंट, किसी भी देहदारी के नाम रूप में अटकना नहीं है, अपने देह में भी नहीं फंसना है, इसमें बहुत खबरदारी रखनी है. ज्ञान मार्ग में नष्टा मोह जरूर बनना है, पवित्रता की आज्ञा माननी है और दूसरों को भी पवित्र बनाने की युक्ति रचनी है. ఏ దేహదారి నామరూపాలలో తగులుకోరాదు, మీ దేహంలో కూడా చిక్కుకోరాదు. ఇందులో చాలా జాగ్రత్తగా ఉండాలి.
జ్ఞాన మార్గంలో నిర్మోహులుగా తప్పకుండా అవ్వాలి. పవిత్రత గురించి ఆజ్ఞను పాటించాలి మరియు ఇతరులను కూడా పవిత్రంగా తయారు చేసేందుకు యుక్తిని రచించాలి. वरदानमु सर्व विकारों के अंश का भी त्याग कर संपूर्ण पवित्र बनने वाले नंबर 1 विजयी भव. వరదానం చెప్తున్నారు బాబా, సర్వ వికారాల అంశాన్ని కూడా త్యాగం చేసి సంపూర్ణ పవిత్రంగా అయ్యే నెంబర్ 1 విజయీ భవ. संपूर्ण पवित्र वह है जिसमें अपवित्रता का अंश मात्र भी ना हो. पवित्रता ही ब्राह्मण जीवन की पर्सनालिटी है. यह पर्सनालिटी हो सेवा में सहज सफलता दिलाती है, लेकिन यदि एक भी विकार का अंश है तो दूसरे साथी भी उसके साथ जरूर होंगे. బాబా చెప్తున్నారు, ఎవరిలో అయితే అపవిత్రత అంశమాత్రం కూడా లేదో వారిని సంపూర్ణ పవిత్రులు అని అంటారు. పవిత్రతయే బ్రాహ్మణ జీవితం యొక్క గుర్తింపదగిన గుణము. ఈ పర్సనాలిటీయే సేవలో సఫలతను ఇప్పిస్తుంది. కానీ ఒక వికారం యొక్క అంశం ఉన్న దాని ఇతర స్నేహితులు కూడా దానిలో జతలో వచ్చేస్తాయి. जैसे पवित्रता के साथ सुख शांति है, ऐसे अपवित्रता के साथ 5 विकारों का गहरा संबंध है. इसलिए एक भी विकार का अंश ना रहे तब नंबर 1 विजयी बनेंगे. కాబట్టి ఎలాగైతే పవిత్రతతో పాటు సుఖశాంతులు ఉంటాయో అలా అపవిత్రతతో పంచ వికారాలకు చాలా లోతైన సంబంధం ఉంది. కాబట్టి ఒక్క వికారం యొక్క అంశం కూడా ఉండరాదు. అప్పుడే నెంబర్ 1 విజయులుగా అవ్వగలరు. స్లోగన్ ధైర్యం హిమ్మత్ కా एक कदम रखो तो 1000 गुना మదద్ మిల్ జాయేగి. బాబా స్లోగన్ చెప్తున్నారు, ధైర్యంగా ఒక అడుగు వేస్తే 1000 రెట్ల సహాయం లభిస్తుంది. అచ్చా, ఓం శాంతి. సత్యయుగపు ఆదిలో సూర్యవంశ వేళలో దేవి అయి దేవతై కదలి వచ్చేటి కార్యశూరులే వచ్చి నిలిచేరు శివుని నీడలు. సత్యయుగపు ఆదిలో సూర్యవంశ వేళలో చేరుకున్నదిలే కలియుగాంతములో కూడా వీడనన్నదిలే. పరమాత్ముని నీడలోని బ్రాహ్మణులు మాయ తక్కులకు లొంగిపోని ఆత్మలే. అజ్ఞాన చీకటిలో మాయాగారడిలో పడని ఆత్మలే విజయులై వీరామరులై అడుగులో అడుగిడి నడచి వచ్చారు బ్రహ్మ పదములో వచ్చి నిలిచారు శివుని నీడలో. సత్యయుగపు ఆదిలో సూర్యవంశ వేళలో
విజయ శంఖం మ్రోగించగలరులే, వైకుంఠాన్ని చేరగలరులే. సత్యయుగపు ఆదిలో సూర్యవంశ వేళలో దేవి అయి దేవతై కదలి వచ్చేటి కార్యశూరులే, వచ్చి నిలిచేరు శివుని నీడలు సత్యయుగపు ఆదిలో సూర్యవంశ వేళలో.